అండి. టుడేస్ టాపిక్ ఈజ్ హోమ్ స్కూలింగ్ పార్ట్ 2. 3-4 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి మనం ఇంట్లో ఏమేమి నేర్పించుకోవచ్చు, ఎట్లా చెప్పాలి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇనీషియల్గా మనం హోమ్ స్కూలింగ్ చేసేటప్పుడు. అట్లాగే పర్సనల్గా నేను మా అమ్మాయికి ఇంట్లో ఏమేమి నేర్పిస్తూ ఉంటాను, దానికి సంబంధించిన వీడియోస్ అంటే మైథలాజికల్ ఇవి రిలేటెడ్వి కూడా, మహాభారతం కానీ లేకపోతే స్టేట్ క్యాపిటల్స్, కాంటినెంట్స్, జనరల్ నాలెడ్జ్ ఇట్లాంటి సంబంధించి నేను ఇంట్లో ఏవైతే నేర్పించానో దానికి సంబంధించి మా అమ్మాయి రికార్డ్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి కూడా కొన్ని నేను మీకు అప్లోడ్ చేశాను. ప్లీజ్ కంప్లీట్గా ఎండింగ్ వరకు కూడా చూడండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రిక్రియేటింగ్ లైఫ్ ఇన్ హ్యాపీనెస్. ఫర్ ఎనీ స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ queries you can mail me at happinessclub24@gmail.com. కమింగ్ టు టుడేస్ టాపిక్. అసలు ఫస్ట్ మనం హోమ్ స్కూలింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అందరం మనం ఫస్ట్ ఆల్ఫాబెట్సే నేర్పిస్తామండి పిల్లలకి. ఆల్ఫాబెట్స్, నెంబర్స్, రైమ్స్ ఇవి చెప్తూనే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం చిన్నపిల్లలకి ఇంట్లో. ఆల్ఫాబెట్స్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్తో పాటు మన మదర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నాది తెలుగు, సో నేను నా మదర్ టంగ్ ఏదైతే ఉందో మదర్ టంగ్ తెలుగు రిలేటెడ్ అక్షరాలు కూడా నేర్పించటము. ఇంకొకటి అడిషనల్గా నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ రిలేటెడ్ కూడా. ఒకేసారి అన్నీ వచ్చేయాలి అనుకుంటే మనకి రావండి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంగ్లీష్ ఎట్లా అయితే ఏబిసి ఒక 3 లెటర్స్ తీసుకున్నారు, అట్లాగే తెలుగులో కూడా ఆ ఈ 3 అలా మీకు ఏ లాంగ్వేజ్ అయితే మీరు నేర్పిస్తున్నారో దాని రిలేటెడ్ అన్నీ కొన్ని మాత్రమే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. నెంబర్స్ కూడా అంతే, 1 to 100 నెంబర్స్ ఫస్ట్ ఓరల్స్ నేర్పించడం. ఓరల్స్ తర్వాత రిటర్న్గా మీరు రాసేటప్పుడు కూడా ఓరల్స్తో పాటే రాయటం కూడా నేర్పించాలి. ఆ రాయించేటప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం మీరు 10-15 నేర్పించేస్తే వాళ్ళకి అది గుర్తుంచుకునే అంత ఒకేసారి కెపాసిటీ ఉండదు. సో చిన్నవాళ్ళు కాబట్టి మీరు ఏం నేర్పించినా సరే కూడా ఇనీషియల్గా స్లోగానే స్టార్ట్ చేయాలి. ఇంకొకటి గుడ్ మేనర్స్ అంటే మార్నింగ్ లేవటము, ఎర్లీగా లేవడం కానీ, ఎర్లీ టు రైజ్ ఎర్లీ టు బెడ్ ఇట్లాంటివి రైమ్స్లో మనం చెప్పుకుంటాం కదా, అలాంటివే. లేచినాక బ్రష్ చేసుకోవటము, బ్రషింగ్ అయిపోయిన తర్వాత మిల్క్ తాగడము, ఎవరైనా ఇంటికి వస్తే ఎట్లా గ్రీట్ చేయాలి, హ్యాండ్ వాషింగ్ ఒకటి, ఫుడ్ తినే ముందు వాష్ చేసుకోవడము, ఇట్లాంటి ఏవైతే డైలీ యాక్టివిటీస్ రిలేటెడ్ ఉంటాయో అట్లాంటివి మాట్లాడేటప్పుడు గుడ్ మేనర్స్ రిలేటెడ్ అన్నీ కూడా మనం స్టార్టింగ్ నేర్పించేటప్పుడు వీటిలన్నిటిని నెమ్మదిగా నేర్పించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం కంపల్సరీగా నోట్ చేయండి, మీరు ఏం నేర్పిస్తున్నా దానికి సంబంధించి డైలీ 3 to 5, మ్యాక్సిమమ్ ఈజ్ 5, ఒక 5 లెటర్స్, 3 letters to 5 letters ఆర్ 3 to 5 నెంబర్స్ ఆర్ 3 to 5 పాయింట్స్ ఏవైనా సరే ఒక రోజుకి 3 నుంచి 5 కన్నా మ్యాక్సిమం ఎక్కువ పాయింట్స్ వాళ్ళకి చెప్పకండి. మీరు కావాలంటే రిపీట్ చేస్తూ ఉండండి. యూ కీప్ ఆన్ రిపీటింగ్ దెమ్. ఇవాళ ఒక 5 పాయింట్స్ చెప్పారు, రేపు మళ్ళీ అట్లా ఒక 1 week అయ్యేసరికి వాళ్ళకి అవి వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ కొత్తవి ఇంట్రడ్యూస్ చేయండి. ఒకేసారి మీరు ఎక్కువ చెప్పేస్తే మాత్రం వాళ్ళకి అవి అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందులో 1-2 వస్తాయి తప్పితే అన్నీ గుర్తుంచుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఒక డైలీ షెడ్యూల్ వేయండి. ప్లీజ్ మేక్ ఎ డైలీ షెడ్యూల్ ఫర్ యాక్టివిటీస్ అండ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే సబ్జెక్ట్స్ ఏముండవు, బట్ మీరు చెప్పాలనుకుంటున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను పర్సనల్గా అయితే కొన్ని సబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకున్నాను, నేను మీకు అది చూపిస్తాను. సో మీరు ఒక డైలీ షెడ్యూల్ ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఒక షెడ్యూల్ వేసుకోండి. కానీ షెడ్యూల్ని ఫిక్స్ చేయకండి, ఎస్పెషల్లీ ఫర్ బిలో 6 years కిడ్స్. 6 ఏళ్లలోపు పిల్లలు ఒక చోట కుదురుగా కూర్చోవడము, మనం ఈ స్కూల్ అంటే స్కూల్ లాగా ఇంట్లో చెప్తున్నా సరే కూడా మనం ఒక ప్లేస్లో కూర్చోమంటే అదే ప్లేస్లో కూర్చుని గంటల తరబడి చదవడం అనేది వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వదు. సో వాళ్ళకి బర్డెన్గాను ఒక ఫోర్స్ఫుల్గా కాకుండా లెర్నింగ్ అనేది ఒక ఫన్ వేలో ఉండాలి. మీరు ఏ పని చేసుకుంటుంటే ఆ పనిని మీతో పాటు వాళ్ళని చుట్టూ తిప్పుకుంటూ నేర్పించుకోవడము. ఓరల్స్ అన్నీ నోటితో చెప్పేవే కదా. మీరు కిచెన్లో వంట చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మీరు చపాతీలు ఏమైనా ఒత్తుకుంటుంటే అలా పక్కన కూర్చోబెట్టినప్పుడు షేప్స్ లాంటివి చూపించడం కానీ, ఇట్లా ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు ఒక ఫన్ వేలో చేస్తున్న పనులతో పాటే లెర్నింగ్ ఉండాలి తప్పితే స్పెషల్గా ఏదో ఒక స్కూల్లో లాగా ఒక బల్ల వేసి కుర్చీ వేసి ఒక రూమ్లో కూర్చోపెట్టి వాళ్ళని ఏదో బలవంతంగా ఫోర్స్ఫుల్గా కాకుండా ఒక ఫన్ వేలో మనం మనతో పాటు తిప్పుకుంటూ చాలా విషయాలు వాళ్ళకి నేర్పించుకుంటూ ఉండొచ్చు. సో ఎస్పెషల్లీ నా విషయంకి వచ్చేసరికి మేము ఏం చేసాము అంటే గనక ఇట్లా ఇంగ్లీషు, తెలుగు, హిందీ, జనరల్ నాలెడ్జ్ ఇందులో చూసారు కదా మీరు. ఇంగ్లీష్ వచ్చేసరికి ఏంటి అంటే
ఆల్ఫాబెట్స్, సైట్ వర్డ్స్. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ ఒకసారి క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ రికగ్నైజేషను, రీడింగు వచ్చిన తర్వాత, రాయడము, రైటింగ్ వచ్చేసిన తర్వాత నెమ్మదిగా మీరు సైట్ వర్డ్స్, ఫోనిక్స్ కూడా నేర్పించుకోవచ్చండి. ఓవెల్ సౌండ్స్, ఫోనిక్స్ కూడా నేను మీకు అన్నీ ఏం మెన్షన్ చేయలేదు ఇందులో. సో ఓవెల్స్, ఫోనిక్స్, సైట్ వర్డ్స్, స్లోలీ దెన్ షార్ట్ వర్డ్స్ రీడింగ్ సెంటెన్సెస్లోకి వెళ్ళచ్చు. తెలుగులో కూడా అంతే. మీకు అక్షరాలు ఆ ఏలు, అమ్మ, ఆవు, ఇల్లు, ఇగ ఇలాంటివి తెలుగులో కొన్ని రైమ్స్ ఉంటాయి. మంచి విషయాలకు సంబంధించి అలవాట్లు కానీ ఇలాంటి రైమ్స్ ఉంటాయి. అలాంటి రైమ్స్, లేకపోతే హిందీలో కూడా మీకు చాలా యూట్యూబ్లో రైమ్స్ అవి ఉంటాయి. అట్లాంటి రైమ్స్ ఏవైనా సరే మీరు నేర్చుకుని వాళ్ళకి నేర్పించవచ్చు. ఇవి సరదాగా మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట మీతో పాటు అలా తిప్పుకుంటూ సరదాగా రైమ్స్ లాంటివన్నీ కూడా నేర్పించుకోవచ్చండి. జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ కానీ, మన స్టేట్ క్యాపిటల్స్, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, వాళ్ళ రాష్ట్రాలు, రాష్ట్ర రాజధానుల గురించి కానీ, దేశాల గురించి కానీ, సైంటిస్టులు వాళ్ళు ఏమేమి ఇన్వెన్షన్స్ చేశారు, చిన్నవి ప్లానెట్స్ ఎన్ని ఉంటాయి, సోలార్ సిస్టము, కాంటినెంట్స్, ఇట్లాంటివన్నీ అనమాట. ఒక లిమిట్ అని ఏం లేదు, వాళ్ళ పిల్లలు గ్రాస్ప్ చేసుకునే స్పీడ్ కెపాసిటీని బట్టి. అలాగే మైథలాజికల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఇష్టం, అది మైథలాజికల్ రిలేటెడ్వి మీకు సంబంధించినవి ఏవైనా. ఇప్పుడు నేనైతే రామాయణము, మహాభారతము, వినాయకుడిది స్టోరీ, ఇట్లాంటివన్నీ స్టోరీస్ అన్నీ కూడా తనకి చెప్పాను. సో దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది మనం చిన్న క్వశ్చన్స్ అడిగితే కూడా వాళ్ళకి తెలుస్తుంది. నేను అట్లా క్వశ్చన్స్ అడిగిన వీడియో ఉంది, నేను అది కూడా మీకు పెట్టాను ఇందులో. సో ఏం నేర్పించినా సరే కూడా నేను ఒకటే విషయం చెప్తాను, ఎప్పుడు కంటెంటు ఒక రోజుకి చాలా తక్కువే పెట్టండి. ఆన్ కోర్స్లో వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు, బట్ మీరు తొందరపడిపోద్దు. మీరు తొందరపడి వాళ్ళ మీద ఫోర్స్ చేయొద్దు. రోజుకి 2-3 విషయాలు చెప్పండి, 2-3 అక్షరాలు నేర్పించండి. అట్లా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తేనే వాళ్ళకి లాంగ్ రన్లో గుర్తుంటుంది. వాళ్ళు ప్రెషర్గా ఫీల్ అవ్వకుండా రెండో రోజు చదువుకోవడానికి రాగలుగుతారు. మనం ఒకేసారి ఇంపోజ్ చేయడం వల్ల వాళ్ళు బెదిరిపోయి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటే పారిపోవడమో, ఇంకో దానికి వెళ్ళిపోవడమో ఇట్లాంటివి చేస్తారు. సో స్లోగా మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇక్కడ నేను మీకు వీడియోస్ పెడుతున్నానని నేను ఫుల్ లెంగ్త్ పెట్టలేదు, అన్ని షార్ట్ బిట్స్ పెట్టాను. ఎందుకంటే అవి 1 hour దాటిపోతాయి మొత్తం పెడితే. సో ఇట్ వాజ్ సో లెంగ్దీ. చూసారా అండి, ఇది ఏంటంటే కౌంటింగ్ అండ్ ఎడిషన్. వన్స్ వాళ్ళకి నెంబర్స్ వచ్చేసిన తర్వాత అట్లీస్ట్ 1 to 10 నెంబర్స్ పర్ఫెక్ట్గా వచ్చాక కూడా మీరు ఎడిషన్స్ చెప్పడం అనేది స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ ఎడిషన్. సింపుల్ మ్యాథ్స్లో మీరు ఏంటంటే, నేను ఎందుకు ఇప్పుడు బొమ్మల ద్వారా కూడా, ఇప్పుడు ఒక ఫిష్, 2 యాపిల్స్, లేకపోతే 3 స్ట్రాబెర్రీస్ ఇట్లా చూపించి బొమ్మల ద్వారా మనం కౌంట్ చేసి నెంబర్స్ అక్కడ ఎడిషన్ రాయిపించవచ్చు. నేనేం చేశానంటే, ఇట్లా స్లేట్ తీసుకుని స్లేట్ మీద ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్స్, సో దట్ వాళ్ళకి షేప్స్ వస్తాయి. షేప్స్ అట్లాగే ఇక్కడ ఉన్నవి కౌంట్ చేసి వేయడం వల్ల నెంబర్స్ కౌంటింగ్, ఎడిషన్ కూడా వస్తుందన్నమాట వాళ్ళకి. అందుకని నేను ఇట్లా చూసుకున్నాను. ఇది చూసారు కదా, ఇది మా అమ్మాయి రాసింది. నేను ఏంటంటే ఒకటి చెప్తాను, వీళ్ళకి పెన్ను కానీ పెన్సిల్ కానీ గ్రిప్ అనేది చాలా స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది. పోను రాయంగా వస్తుంది. ఫస్ట్లో కూడా మా అమ్మాయి లెటర్స్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ రాయడం చాలా అంటే వంకర టింకర్లు గానో, ఒకసారి తిరగేసి రాస్తూ ఉంటారు, ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు 5 చూసారా, 5 కూడా ఎట్లా ఉంది, ఎస్ టైప్లో లా కనిపిస్తుంది కొంచెం. సో ఇనీషియల్గా అట్లాగే ఉంటాయి, అదేం మనం కంగారు పడక్కర్లేదు. ఇది చూస్తే చెప్పాలంటే చాలా క్లీన్గా రాసినట్టే. ఒక 6 monthsలో తిను చెప్పాలంటే బాగా పర్ఫెక్ట్గా రాయడం అయితే నేర్చేసుకుందండి. నేను ఇట్లా నన్ను అస్తమానం అడుగుతూ ఉండేది అనమాట, ట్రయాంగిల్స్ ఇవ్వు, స్టార్స్ ఇవ్వు, నేను కౌంట్ చేసి వేస్తూ ఉంటానని. సో నేను అవన్నీ ఇవ్వగానే తను కౌంట్ చేసి అక్కడ వేసేసేది. తర్వాత నుంచి ఏం చేసుకుందంటే, తనే స్లేట్ పెన్సిల్ తీసుకుని తానే ఇక్కడ స్టార్స్ రాసుకుని = వేసి తనే నెంబర్ వేసేసుకోవడం, అట్లా అంటే తనే క్వశ్చన్స్ ఇచ్చుకుని తనే ఆన్సర్ ఇచ్చుకోవడం, అలా చేసుకుంటూ ఉండేదన్నమాట. సో మీరు స్లోగా వాళ్ళకి ఏది స్టార్ట్ చేస్తే దే యూస్ టు గెట్ అడాప్టెడ్ టు దట్. I like pizza. I like banana. I like apple. I like cats. I like cats. అన్నవల, ధర్మరాజు, భీములు, అర్జునులు, నకులులు, సహదేవులు. ఎంతమంది వాళ్ళు మొత్తం? 5. కౌరవులు ఎంతమంది? 100 మంది. మరి కౌరవుల్లో మొదటివాడు ఎవరు? దుర్యోధనుడు. కౌరవులకి విద్య నేర్పించిన గురువు ఎవరు?
ద్రోణాచార్యులు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థాములు భీముడి కొడుకు ఘటోత్కచులు అర్జునుడి కొడుకు అభిమన్యులు అభిమన్యుడి కొడుకు పరీక్షితులు మహాభారతంలో నీకు ఎవరంటే ఇష్టం లేదు? శకుని ఎవరంటే చాలా ఇష్టం? కృష్ణుడు కృష్ణుడు వాళ్ళ అన్నయ్య, బలరాములు వాళ్ళ చెల్లెలు ఎవరు? సుభద్ర Who is Prime Minister of India? నరేంద్ర మోడీ Who is Chief Minister of Telangana? కేసీఆర్ How many number of states in India? 28 స్టేట్ క్యాపిటల్స్ చెప్పు, నెమ్మదిగా చెప్పు. ఆంధ్రప్రదేశ్ 3 క్యాపిటల్స్ ఏంటి? చెప్తాను మ్మ్. వైజాగ్ మ్మ్. అమరావతి మ్మ్. కర్నూలు అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్ అస్సాం, దిస్పూర్ బీహార్, పట్నా ఛత్తీస్గఢ్, రాయ్పూర్ గోవా, పనాజీ గుజరాత్, గాంధీనగర్ హర్యానా. What are 7 continents? ఏషియా ఆస్ట్రేలియా యూరప్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటార్కిటికా ఆఫ్రికా. వెరీ గుడ్. నెక్స్ట్ టైం పార్ట్ 3 చేస్తానండి. అందులో నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ మా అమ్మాయి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈసారి ఫుల్ వీడియో పెడతాను. ఎందుకంటే ఇది చాలా లెంగ్తీ అయిపోతుందని నేను ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఓన్లీ షార్ట్ వీడియోసే పెట్టాను. సో ఈసారి ఫుల్ కాన్సెప్ట్ ఏదైనా ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు నేను మీకు పెడతాను. సో దట్ మీకు కూడా పిల్లలకి ఎట్లా మనం వేలో నేర్పించవచ్చు అనేది బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా నా హోమ్ స్కూలింగ్ పార్ట్ 1 కనుక మిస్ అయ్యి 2 చూస్తూ ఉంటే కనుక డెఫినెట్గా పార్ట్ 1 కూడా కంపల్సరీగా ఫుల్గా చూడండి. సో నెక్స్ట్ నేను హోమ్ స్కూలింగ్ పార్ట్ 3 చేస్తాను. అందులో వర్క్ షీట్స్ కూడా చూపిస్తాను. నేను వర్క్ షీట్స్ ఏంటి, మనం మ్యాక్సిమం ఎక్కువ బుక్స్ అన్నీ కొనకుండా ఎట్లా చేసుకోవచ్చు, వర్క్ షీట్స్ కూడా ఇంట్లోనే మనం సింపుల్గా ఎట్లా చేసుకోవచ్చు మనం చూసుకుని అనే దాని మీద కూడా నేను హోమ్ స్కూలింగ్ పార్ట్ 3లో నేను మీకు చెప్తాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేను మీకు ఇంట్రో వీడియోలో చెప్పినట్టుగా పేరెంటింగ్ టిప్స్, హోమ్ స్కూలింగ్ గైడెన్స్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్, అవేర్నెస్ ఆన్ ఆటిజం అండ్ ADHD, చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఇంకా మెనీ మోర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ ఎనీ అదర్ టాపిక్స్ రిక్వెస్టెడ్ బై సబ్స్క్రైబర్స్ చాలా వీడియోస్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.